దీపు చంద్రదాస్ హత్య ఫ్యాక్టరీలో మొదలైన ఒక పుకారు ఒక పచ్చని కుటుంబని చీకటిలోకి నెట్టేసింది. హిందూ సమాజాన్ని ఉలికిపడేలా చేసింది. ఈ వీడియోలో మనం వినబోయే కథ ఒక రాజకీయ కథ కాదు, ఒక మతపరమైన ప్రసంగం కాదు. ఇది ఒక సాధారణ కార్మికుడి జీవితం ఎలా ఒక పుకారుతో ముగిసిపోయిందో చెప్పే కథ. అతని పేరు దీపు చంద్రదాస్. దీపు చంద్రదాస్ బంగ్లాదేశ్లోని మైమెన్సింగ్ జిల్లాకు చెందినవాడు. ఒక సాధారణ హిందూ కుటుంబంలో జన్మించాడు. వివాహితుడు. తల్లిదండ్రులు, భార్య, పసిబిడ ఉన్నారు. కుటుంబ బాధ్యతలతో జీవితం గడుపుతున్న యువకుడు. అతనికి పెద్ద చదువులు లేవు, పెద్ద ఆశయాలు లేవు. రోజూ పనిచేసి సాయంత్రం ఇంటికి చేరడమే అతని కల. దీపు చంద్రదాస్ భలుకా ప్రాంతంలో ఉన్న పైనీర్ నిట్ కాంపోజిట్ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేశాడు. ఆ ఫ్యాక్టరీ 100 మంది కార్మికులు పనిచేసే సాధారణ గార్మెంట్ ఫ్యాక్టరీ. దీపు అక్కడ నిశ్శబ్దంగా పనిచేసేవాడు. ఎవరితోనూ గొడవలు లేవు, ఏ సమస్యలు లేవు. కానీ ఒకరోజు ఫ్యాక్టరీలో పనిచేస్తున్న సమయంలో కొంతమంది సహకార్మికులతో చిన్న మాటల తగువు జరిగింది. ఇది పెద్ద గొడవ కాదు, రోజు ఏ ఫ్యాక్టరీలోనైనా జరిగే సాధారణ వర్క్ ప్లేస్ సమస్య మాత్రమే. కానీ ఈ చిన్న తగువే ఒక పెద్ద పుకారుగా మారింది. దీపు చంద్రదాస్ మహామోద్ ప్రవక్తని దూషించాడని అనే మాట ఫ్యాక్టరీలో నెమ్మదిగా వ్యాపించింది. ఈ ఆరోపణకు ఏ రాత ఆధారం లేదు, ఏ ఆడియో లేదు, ఏ వీడియో లేదు. దీపు చంద్రదాస్ ఈ మాటల్లో స్పష్టంగా ఖండించాడు. నేను అలా మాట్లాడలేదు అని చెప్పాడు. కానీ అప్పటికే అతని మాట విలువ కోల్పోయింది. పుకారు ఫ్యాక్టరీ గేట్ దాటి బయటకు వెళ్ళింది. స్థానికంగా కొంతమంది చేరారు. గేటు బయట 100 మంది రాటికల్స్ గుమిగూడిన తర్వాత సెక్యూరిటీ సిబ్బంది దీపు చంద్రదాస్ను ఒక రూంలో దాచిపెట్టారు. రాటికల్స్ బాగా లొల్లి చేసుకుంటూ లోపలికి వచ్చారు. వారికి దీపు చంద్రదాస్ ఎక్కడున్నాడో తెలియకపోవడంతో దీపు చంద్రదాస్ ఎక్కడ ఉన్నడో తెలియక ఫ్యాక్టరీలో వెతకడం మొదలుపెట్టారు. రోజు కలిసి తిరిగి ఒకే చోట భోజనం చేసే దీపు చంద్రదాస్ యొక్క ఫ్రెండ్స్ దీపు చంద్రదాస్ని సెక్యూరిటీ దాచిపెట్టిన రూమ్ని రాటికల్స్కి చూపించారు. దానితో రెచ్చిపోయిన రాటికల్స్ దీపు చంద్రదాస్ని దారుణంగా కొట్టి హింసించి తను ఎంత వేడుకున్నా ఎవరూ అతని పట్టించుకోలేదు. తనని చంపవద్దని, తనకి 1 year పాప ఉందని వేడుకున్నాడు. ఎంత వేడుకున్నా దీపు చంద్రదాస్ యొక్క మాట వినే నాథుడే లేడు. రోడ్లపైన ఈడ్చుకుంటూ తీసుకొచ్చి చనిపోయిన దీపు చంద్రదాస్ని చెట్టుకు ఉరివేసి కాల్చి వారి యొక్క రాక్షస ఆనందాన్ని పొందారు. ఎంత దారుణంగా జరిగిన ఈ అమానవీయ ఘటనతో హిందూ సమాజం దిగ్భ్రాంతికి లోనైంది. 4 గంటలుగా ఈ దారుణం జరుగుతుంటే పోలీసులు ఎవరూ ఆ చుట్టుక్కాలా లేరు. మొత్తం జరగాల్సింది జరిగిన తరువాత ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వచ్చింది. అయినా ఏం లాభం లేదు. ఆపాటికే దీపు చంద్రదాస్ తిరిగి రాని లోకాలకు విడిపోయాడు. ఎవరూ నిజం తెలుసుకోలేదు, ఎవరూ అడగలేదు, ఎవరూ ఆలోచించలేదు. చట్టం అక్కడ లేదు, న్యాయం అక్కడ లేదు. ఉన్నది ఒకటే కోపం. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం కోసం మైమెన్సింగ్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్కు తరలించారు. ఈ ఘటనపై ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ కూడా స్పందించింది. కంపెనీ కమాండర్ మొహమ్మద్ సంసుజ్జమాన్ ఒక విషయం స్పష్టంగా చెప్పారు. ఈ ఘటనలో ధర్మ అవమాననకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేవని ఆయన తెలిపారు. అంటే దీపు చంద్రదాస్పై వచ్చిన ఆరోపణ ఒక పుకారే. ప్రారంభంలో పోలీసులు కేసు నమోదు చేయలేదు. అధికారిక ఫిర్యాదు వస్తేనే చర్యలు తీసుకుంటామని చెప్పారు. అప్పుడు దీపు చంద్రదాస్ సోదరుడు అపూ చంద్రదాస్ ముందుకు వచ్చాడు. బనుకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేశాడు. ఈ ఫిర్యాదులో 140 నుంచి 150 మంది గుర్తు తెలియని వ్యక్తులు మూక దాడి చేసి తన సోదరుణ్ణి హత్య చేశారని ఆరోపించాడు. దీని తర్వాత పోలీసులు మరియు ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ కలిసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో మొత్తం 10 మందిని అరెస్ట్ చేశారు. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. దీపు చంద్రదాస్ హత్య మన కళ్ళ ముందు జరిగిన నిజం. హిందువులు ఏకమై జాగ్రత్తగా ఉండకపోతే ఇలాంటి ఘటనలు మళ్లీ జరుగుతాయి. నిజం అనుకుంటే జై హింద్ అని కామెంట్ చేయండి, లేదంటే నో అని కామెంట్ చేయండి. ఇందులో ఇంకో చీకటి కోణం ఉంది. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
పోలీసుని చెబుతున్నదంతా పచ్చి అబద్ధం. ఎందుకంటే ఆఫ్ ది రికార్డుగా పోలీసులే దీపుచంద్ర దాస్ను ఈ రెడికల్స్కు అప్పగించారనే విషయం బయటపడింది. పోలీసులే ఈ పని చేశారనే విషయం తెలిసిన తర్వాత అందరూ షాక్కు గురయ్యారు. ఇది నమ్మలేని నిజం అయినప్పటికీ నిజమే అని అంగీకరించాల్సిన పరిస్థితి. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. ఈ ప్లాన్ ముందుగానే రూపొందించబడింది. ఒకవైపు విద్యార్థి నాయకుడిగా ఇంకుల్యాబ్కు ప్రముఖ ప్రతినిధిగా గుర్తింపు పొందిన షరీఫ్ ఉస్మాన్ హాదిని బంగ్లాదేశ్లో కాల్చి చంపారు. మరోవైపు ఒక హిందువును అందరూ చూస్తుండగానే చెట్టుకు కట్టి ఉరితీశారు. ఇది యాదృచ్ఛిక సంఘటన కాదు. భారత్ను, ముఖ్యంగా హిందూ సమాజాన్ని అస్థిరపరిచే కుట్రగా ఇది స్పష్టంగా కనిపిస్తోంది. ఈ కథ మనకు ఒక విషయం చెప్తుంది. ఆరోపణ న్యాయం కాదు, మూక తీర్పు చట్టం కాదు. దీపు చంద్రదాస్ ఒక నేరస్తుడు కాదు, ఒక సాధారణ కార్మికుడు. అతని జీవితం తిరిగి రాదు, కానీ న్యాయం రావాలి. ఇలాంటి నిజమైన ఘటనల గురించి మీకు స్పష్టమైన సమాచారం కావాలంటే ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. భారత్ మాతాకి జై. జై హింద్.